ప్రైజ్ లార్డ్. బాగున్నారా? వాక్యాన్ని ప్రేమించి మనము వాక్యానుసారంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఓ రాజుకి అందమైన ప్రదేశం ఉండేది. ఆ ప్రదేశంలో అందమైన పిచ్చుకలు, పక్షులు, రకరకాల జంతువులు ఉండేవి. అదేవిధంగా ఆ ప్రదేశంలో జీవ ఫలాల తోట ఉండేది. ఆ రాజు దగ్గర ఓ దంపతులు ఉండేవారు. వారు ఈ భూమి మీద మొదటి దంపతులు కానీ మనము గ్రహించవచ్చు. వారు ఆ తోటలో నివసిస్తున్నారు. కొంతకాలమైన తర్వాత ఆ రాజు వచ్చి అన్ని చెట్టు ఫలాలు తినండి కానీ ఆ ఒక్క చెట్టు ఫలము తినకండి అని ఆజ్ఞానించి వెళ్ళిపోయాడు. ఆ ఫలము ఏమనగా మంచి చెడు లేదా మరణాన్ని తెలియజేసేది. ఆ రాజు ఆజ్ఞ తిరస్కరించి ఆ చెట్టు ఫలాన్ని వాళ్ళు తిన్నారు. ఆ రాజు వచ్చి వారిని గద్దించి ఆ ప్రదేశం నుంచి గెట్టివేశాడు. ఆ రాజు ఆజ్ఞ తిరస్కరించి మనం కూడా మన ఇష్టానుసారంగా మనము జీవిస్తున్నాం కాబట్టి మనం కూడా గెట్టివేయబడ్డాము. తిరిగి ఆ రాజు ప్రేమతో పిలుస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, నేను మిమ్మల్ని క్షమిస్తానని అంటున్నాడు. ఆ రాజువే ప్రభు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు దగ్గర క్షమాపణ పొందుదామా? రండి ప్రార్థన చేద్దాం. రాజువు, మహారాజువు, పరలోక సింహాసం మీద కూర్చొని ఉన్న వాడువు, కోట్లాది కోట్లాది దూతల ఎదుట నీవు ఆరాధించబడిన వాడువు. అయ్యా, భూమి మీద మానవుని కోసం అయ్యా ప్రేమ స్వరూపిగా ఈ భూమి మీద నువ్వు సంచరిస్తున్నావు. నీ ప్రేమని మేము గ్రహించి నీ ప్రేమలో మేము ముందుకు సాగే కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.